ఎస్ నేను లేదు మళ్ళీ వస్తాను ఒకసారి కొంచెం ప్రేమ్ సెట్ చేసుకోండి. వినీల్ గారు సో ఏంటి ఏం చెప్తారు? చాలా లెక్కలతో సహా విజయలక్ష్మి గారు చెప్తున్నారు. ఏంటి కూటమి చేస్తున్న అప్పులతో సంపద సృష్టిస్తోందా ఇంకా అప్పులు పెరిగిపోయాయా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారు 2024 అధికారం తీసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దేశం మొత్తం కూడా చెప్పుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చేశారు. అలానే ఏ వ్యవస్థలన్నా చూడండి, అవన్నీ కూడా అర్జీలతో తట్టలు బొట్టలు నిండిపోయినాయి. రెవెన్యూ గురించి ఏదైనా సదస్సు పెడితే ఎవరు భూములైనా కబ్జా చేయబడినాయా, రెవెన్యూ పరంగా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక సభలు నిర్వహిస్తే ఏదో జాతరలకు వచ్చినట్టు వచ్చారు బాధితులు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధితులు వాళ్ళందరూ. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు వైసీపీ మేడం గారు, లెక్కలతో సహా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనన్ని అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందులో రికార్డు స్థాపించారండి, రికార్డు సాధించారని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే దేశమంతా మన రాష్ట్రం. మేడం ఒక్క నిమిషం, మీరు మాట్లాడినంత నేను చాలా ఓపికగా విన్నాను. మాట్లాడండి ప్లీజ్, నన్ను కూడా చెప్పనివ్వండి. మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చే ముందు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, దేశం మొత్తం మన రాష్ట్రం ఇంకా తిరిగి చూసేలాగా చేస్తా అని చెప్పారు. నిజంగానేనండి, ఆయన తీరా ఏదో యువకుడు బాగా చేస్తాడని అధికారంలోకి తీసుకొస్తే ప్రజలందరూ 151 సీట్లు ఇచ్చి అంత బలంతో ముందుకు ఆయనకు అధికారం ఇస్తే అప్పుల కుప్పలు, అభివృద్ధి లేదు. జే ట్యాక్స్ కి భయపడిపోయి ఆయన కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలన్నీ కూడా వెళ్లిపోయినాయి. మనం చెప్పే నివేదిక కాదు, కాగ్ నివేదికే చెప్పింది 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని. గతంలో చూసుకుంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మనం బైఫరికేషన్ జరిగాక 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడింది. మనకి కూర్చోడానికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కార్యాలయం లేని పరిస్థితిని మనం చూసాము. వ్యాన్ నుంచి ఆయన పరిపాలన అంతా కొనసాగించారు. ఇవాళ ఏం చెప్తున్నారండి మేడం గారు, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక స్టిక్కర్లకే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అంటున్నారే. రూల్స్ కి ఎగనెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యాలయాలకి 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి రంగులేసి హైకోర్టు చేత పలుమార్లు మొట్టికాయలు చంపదెబ్బలు వేయించుకున్నాక మళ్ళీ అవన్నీ మార్చడానికి మళ్ళీ ప్రజాధనం వృధా చేశారు. మరి ఇలానే చూసుకుంటూ పోతే అంటే గతంలో మనం అభివృద్ధి చేసింది ఏమీ లేదండి, కేవలం సంక్షోభం. అదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను, మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. మీ భర్తలు మందు తాగితేనే, మద్యం తాగితేనే ఆ వచ్చిన డబ్బుల ద్వారా నేను మీకు పథకాలు ఇస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ప్రజల్ని తాగమని ఆయనే చెప్తున్నారు, తాగాలి, ఆ తాగితే వచ్చిన డబ్బుల ద్వారా నేను పథకాలు ఇస్తానని చెప్తున్నారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. 80,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అప్పు చేసిందంటారు. దానిలో 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన బాకీలు తీర్చడానికి సరిపోయినాయండి మాకు. రైతులు వ్యవసాయం చూసుకుంటే 1,674 కోట్ల రూపాయలు బాకీలు తీర్చడం జరిగింది. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా నేను డెవలప్ చేస్తాను అని చెప్పారు. అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తెప్పిస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో పెట్టిన 4,300 కోట్ల రూపాయల బకాయిలు కూటమి ప్రభుత్వం వచ్చాక తీర్చిందండి. మరి ఉపాధి హామీలు చూసుకుంటే 3,100 కోట్ల రూపాయలు. మరి అలానే పోలవరం నివాసితులకు ఇవ్వడం జరిగింది. ఆఖరికి కోడిగుడ్లు బాకీలు కూడా 200 కోట్ల రూపాయలు. మరి అలానే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలని కూడా ఈయన దారి మళ్లించేశారు. వాటిని పునరుద్ధరణ చేయటం కోసం 14,000 కోట్ల రూపాయల పైనే ఇవాళ మనం బాకీలు తీర్చడం జరిగింది. ఉద్యోగులకు దీర్ఘకాలికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు 10,925 కోట్ల రూపాయలు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతేనండి మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ కూడా 1,166 కోట్ల రూపాయలు బకాయిలు కూటమి ప్రభుత్వం వచ్చాక తీర్చింది. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటివే కదండి. ఒక చిన్న మాట అండి, అంటే పబ్లిసిటీ కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారేమో 1,000 కోట్ల రూపాయలు కేవలం కోడిగుడ్ల మీద కూడా ఆయన స్టిక్కర్ ఏంటండి, చిక్కీల మీద ఆయన స్టిక్కర్లు ఏంటండి. మరి చదువుకున్న వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి మరి నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
అంటే 2024 జూన్ అకాడమిక్ ఇయర్ లో గవర్నమెంట్ స్కూల్ బుక్స్ మీద అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బొమ్మలు ఉన్నాయి. అయినా కూడా ఒకటే చెప్పారు అప్పుడు ఉన్న, అంటే గత సంవత్సరంలో నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, ప్రజల సొమ్ము వృధా చేయొద్దు, ఎలా అయితే అకాడమిక్ బుక్స్ ఉన్నాయో వాటిని అలానే యాస్టీస్ గా పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేసేయండి అని చెప్పి. ఎందుకంటే ప్రజాధనం మనం వేస్ట్ చేయకూడదు, వృధా చేయకూడదు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, కేవలం సాక్షిలో పబ్లిసిటీ కోసం ఆయన ఒక బటన్ నొక్కాలి అనుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ, ప్రజాధనాన్ని వృధా చేయటం ఎంత దౌర్భాగ్యం అండి. 9 కిలోమీటర్లు కృష్ణేపాలెం నుంచి ఆయన ట్రావెల్ చేయడానికి స్పెషల్ ఫ్లైట్లు. ఎవరి డబ్బులండి అవన్నీ? ప్రజాధనం కాదా, వృధా చేయటం కాదా? ఈ బాకీలన్నీ ఎవరి అండి? కనీసం 5 సంవత్సరాల్లో ఏమన్నా పెట్టుబడులు వచ్చినాయా రాష్ట్రానికి? ఎక్కడన్నా ఎంఓయూలు కుదుర్చుకున్నారా? 2014 నుంచి 19లో కొత్త రాష్ట్రం అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, ఆయన బ్రాండ్ ఇమేజ్ మీద దాదాపు మనకి 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఎవరో చెప్పింది కాదు, 5 లక్షల మందికి ఉపాధి కలిగించారు. వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ లోనే వాళ్ళ మంత్రి అయినటువంటి గౌతమ్ రెడ్డి గారే అసెంబ్లీలో నివేదిక ఇచ్చారు దీని మీద. రైట్ అండి, కేసు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేద్దాం. వేరే వాయిస్ కూడా తీసుకోవాలి. శివపార్వతి గారు నమస్తే అండి.